అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన విధి విధానాల గురించి, ఆ రోజున ఏ చిన్న పరిహారాలు చేస్తే మనకి అఖండ ఐశ్వర్యం సంపద కలిగి నవగ్రహ దోషాలు తొలగిపోయి శాశ్వత స్వర్గప్రాప్తి మరియు మోక్షప్రాప్తి పొందటానికి ఈ రోజున మనం ఏ రకంగా పరిహారాలు చేసుకొని పూజించాలి అన్న విషయాలను తెలుసుకుందామండి. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మాఘ పౌర్ణమి మఖా నక్షత్రంతో కూడి ఉన్న పౌర్ణమి కనుక ఈ నెలకి మాఘమాసం అని పేరు వచ్చింది. వైశాఖి కార్తీకి మాఘి తిథయో తీవ పూజిత స్నానదాన విహీనాస్త ననేయాహ పాండునందన. ఈ శ్లోకాన్ని స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ రకంగా చెప్పారు. వైశాఖ కార్తీక మాఘమాసాలలో వచ్చే పౌర్ణమి తిథి రోజున స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా ఈ పూర్ణిమలను గడపకూడదు అని అర్థం. ఈ మాఘ పౌర్ణమి రోజున ముఖ్యంగా చేయవలసిన స్నాన విధి గురించి తెలుసుకుందాం. మాఘమాసాన్ని మహామాఘి అని అంటారు. ఈ మాసంలో ప్రతిరోజు కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేయవలసి ఉంటుంది. ఈ మాసంలో నెల రోజులు స్నానం చేయలేని వాళ్ళు ఈ ఒక్క మాఘ పౌర్ణమికి అయినా సరే తప్పనిసరిగా శాస్త్రోక్తముగా స్నానం చేయవలసి ఉంటుంది. అందున సముద్ర స్నానం ఎంతో పుణ్యప్రదమైనది. సంవత్సరంలో మనం ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం చేయకూడదు. కేవలం కొన్ని పుణ్య తిథుల రోజుల్లోనే సముద్ర స్నానం చేయవలసి ఉంటుంది. అటువంటి పుణ్యతిథే ఈ మాఘ పౌర్ణమి. కనీసంలో కనీసం సముద్రం మనకు అందుబాటులో లేకపోయినా నది దగ్గర గాని చెరువు దగ్గర గాని బావి దగ్గర గాని లేదు, ఏది మాకు అందుబాటులో లేదు అంటే మన ఇంట్లోనైనా సరే తప్పనిసరిగా సంకల్పం చెప్పుకొని స్నానం చేయవలసి ఉంటుంది. ఈ మాసం నుండి సూర్యుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. అలాగే చంద్రుడు 16 కళలతో ఎంతో ప్రజ్వలిస్తూ ఉంటాడు. నారద పురాణం ప్రకారం సర్వదేవతలు వాళ్ళ శక్తులను తేజస్సులను నీటిలో ఉంచుతారట. అలాగే స్వయంగా గంగాదేవి సూర్యోదయానికి ముందు ఈ నీటిలోకి ప్రవేశిస్తుందట. అంతేకాకుండా సూర్యోదయ కాలం నుంచి సూర్యాస్తమయం వరకు ప్రసరించే సూర్య కిరణాలలోని విద్యుత్ శక్తి మరియు రాత్రివేళ అమృతతత్వాన్ని ఔషధీ తత్వాన్ని కురిపించే చంద్ర కిరణాల శక్తి అన్నీ కూడా సూర్యోదయ సమయానికి నీటిలో ఉంటాయట. ఇంత గొప్ప శక్తి సూర్యోదయం అయిన తరువాత అంతా అంతరించిపోతుందట. కాబట్టే సూర్యోదయానికి ముందే తప్పనిసరిగా స్నానం ఆచరించవలసి ఉంటుంది. మీరు సముద్రం దగ్గర గాని నది దగ్గర గాని స్నానం చేసేటప్పుడు మంత్రసహిత స్నానం ఆచరిస్తే మంచిది. అదే ఇంటిలో స్నానం చేసేటప్పుడు మీ దగ్గర గంగాజలం ఉంటే కనుక దానిని మీ నీటిలో కలుపుకొని స్నానం చేయండి. చేసేటప్పుడు మీ గోత్రనామాలతో సంకల్పం ముందుగా చెప్పుకోండి. ఆ తరువాత నేను చెప్పబోతున్న ఈ గంగాదేవి అతి శక్తివంతమైన శ్లోకాన్ని వింటూ స్నానాన్ని ఆచరించండి. నందిని నళిని సీతా మాలిని చ మహాభగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి గంగా త్రిదశేశ్వరి ద్వాదశైతాని నామాని ఎత్ర ఎత్ర జలాశయే స్నానకాలే పటేన్నిత్యం మహాపాతకనాశనం అని ఈ శ్లోకాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి. ఒకవేళ మీకు ఈ శ్లోకం రాని పక్షంలో గోవిందా 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 అంటూ స్నానాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాల్సి ఉంటుంది. మీరు స్నానం ఎక్కడ చేసినా ప్రయాగ తీర్థాన్ని స్మరించాల్సి ఉంటుంది. ఈ రోజు సంకల్పపూరిత సూర్యోదయం ముందు చేసే స్నానానికి ప్రయాగలో చేసిన స్నాన ఫలితాన్ని మన ఖాతాలో వేస్తారట. అదే మనం ప్రయాగలోనే చేస్తే ఇక పునర్జన్మ ఉండదట. కాబట్టి ఈ మాఘ పూర్ణిమ రోజున చేసే స్నానానికి అంత ప్రత్యేకత ఉన్నది. అంతేకాదండి, ఈ రోజున ఇంట్లో చేసే సంకల్పపూరిత స్నానానికి 6 సంవత్సరాల స్నాన ఫలితం మనకి కలుగుతుందంట. బావి దగ్గరైతే 12 సంవత్సరాలు, చెరువు దగ్గరైతే 24 సంవత్సరాలు, సాధారణ నదీ స్నానమైతే 96 సంవత్సరాలు, అదే పుణ్య నదిలో అయితే
9600 సంవత్సరాల పుణ్యఫలాన్ని మనకి లభిస్తుందట. సంగమ స్థానంలో అయితే 38,400 సంవత్సరాలు పుణ్య స్నాన ఫలం మనకి లభిస్తుంది. గంగా నదిలో గాని ప్రయాగలో గాని స్నానాన్ని ఆచరిస్తే మనకి 100 రెట్లు అధిక ఫలం లభిస్తుంది. సముద్ర స్నానానికి చెప్పని అవసరం లేదు. దానికి ఎన్ని రెట్లని చెప్పగలను చెప్పండి. ఇలా స్నానం చేసిన వారికి తప్పకుండా వైకుంఠ ప్రాప్తి, మోక్షము లభిస్తుందట. దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్న వారికి విముక్తి కలగటమే కాకుండా వారికి ఉన్నత జీవితం కూడా లభిస్తుంది ఈ స్నానం వల్ల. ఈ మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన పూజా విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక పీట మీద పసుపు రాసి అష్టదళ పద్మాలు వేసుకొని దాని మీద లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించండి. ఇప్పుడు కొన్ని నవధాన్యాలను తీసుకోండి. దానిలో ఆవు పాలని చిలకరిస్తూ వాటన్నిటినీ ఆవు పాలతో కలపండి. వీటిని అమ్మవారి ముందు ఒక అరిటాకు వేసి ధాన్యపు రాశి కింద పొయ్యండి. ఆ రాశి పైన పసుపు గణపతిని చేసి తమలపాకు మీద పెట్టి ఉంచండి. ఇప్పుడు అమ్మవారి దీపారాజనకు ఇరుపక్కల కుందుల్లోనూ ఒక కుందిలో నువ్వుల నూనె పోసి 3 ఒత్తులు, మరొక కుందిలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి సిద్ధం చేసుకోండి. ఇలా దీపారాజన చేయటం వల్ల ఆ లక్ష్మీదేవి చూపు మనపై పడి మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయట. ఇప్పుడు దీపారాజన చేసి ఆచమనం చేసి ఆ తరువాత మీ గోత్రనామాలతో సంకల్పాన్ని చెప్పుకోండి. తరువాత వినాయకుడికి పసుపు కుంకాలతో పుష్పాలతో షోడశోపచార పూజ చేసి బెల్లం ముక్క నివేదించండి. ఇప్పుడు గణపతికి హారతినిచ్చి తరువాత ఆ స్వామివారిని కొంచెం పక్కగా అమ్మవారి పక్కకు చేర్చండి. ఇప్పుడు ధాన్యానికి పసుపు కుంకాలతో అలాగే అమ్మవారిని గవ్వలతో ముత్యాలతో లేదు అంటే కనుక మీ దగ్గర ఉన్న బంగారం లేదా వెండి పుష్పాలతో పూజ చేయండి. ఇవేమీ లేకపోయినా అక్షింతలతో గాని పువ్వులతో గాని పూజ చేయండి. లక్ష్మీ అష్టోత్తరం గాని కనకదార స్తోత్రం గాని చదువుతూ పూజ చేయండి. ఇప్పుడు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను సమర్పించండి. ప్రత్యేకంగా అమ్మవారికి బెల్లంతో చేసిన పాయసాన్ని గాని పరమాన్నాన్ని గాని నివేదించండి. మీకు వీలు ఉంటే కనుక దానిమ్మ గింజల్ని అమ్మవారికి ఈరోజు సమర్పించండి. ఇంతటితో ఈ పూజ సమాప్తమవుతుంది. మరి నవధాన్యాలను ఏం చేయాలి అంటే మరుసటి రోజున అమ్మవారి దగ్గర ఉన్న నవధాన్యాలను తీసుకొని మీ ఇంట్లో ఉన్న మట్టిలో చల్లండి. అవి కొంచెం పెద్ద మొక్కలుగా వచ్చేంత వరకు రోజు వాటికి నీళ్లు పోస్తూ ఉండండి. ఆ మొక్కలకు మీకున్న కష్టాన్ని ప్రతిరోజు కూడా తెలుపుకుంటూ ఉండాలి. ఆ తరువాత శుక్లపక్షంలో వచ్చే ఏదైనా గురువారం రోజున వీటిని కోసి గోమాతకు నివేదించాల్సి ఉంటుంది. ఇలా ఈ మాఘ పౌర్ణమి రోజున పూజ చేయటం వల్ల మనకు ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరుగుతుంది. నవగ్రహాలన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఇవి శాస్త్రవచనం. ఇప్పుడు మాఘ పౌర్ణమి రోజున చేయవలసిన దానాల గురించి తెలుసుకుందాం. మనకు అతి శీఘ్రంగా జన్మజన్మలుగా వెంటాడుతున్న పాపాలు దోషాలు నశించాలి అంటే ముఖ్యంగా మనం దానాలను చేయాల్సి ఉంటుంది. ఈ మాఘ పౌర్ణమి రోజున బెల్లము నువ్వులు కలిపిన 30 ఉండలను అమ్మవారికి నివేదించి దానం చేయవలసి ఉంటుంది. లేదు అంటే 30 కుడుములనైనా సరే అమ్మవారికి నివేదించి దానం చెయ్యాలి. వీటితో పాటు చెప్పులు, గొడుగులు, బియ్యం, దుప్పట్లు, అన్నము ఇలాగా మీకు శక్తి కొలది ఈ రోజున దానం చేస్తే అశ్వమేధ యాగం చేసిన ఫలితం మన ఖాతాలో వేస్తారట. ఈ రోజు మంచాన్ని పరుపుని బ్రాహ్మణికి దానం చేస్తే జీవితకాలం మొత్తం భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగానే ఉంటారట. సువాసిని పూజ చేసిన వాళ్లకు 7 జన్మల వరకు సుమంగళిగా ఉంటారు అని పెద్దలు చెబుతున్నారు. అలాగే ఇంకొక ముఖ్య విషయం అండి, రథసప్తమి రోజున ఎవరైనా వీలు కాక పాలు పొంగించకపోతే ఈ మాఘ పౌర్ణమి రోజున పాలు పొంగిచ్చి సూర్యనారాయణమూర్తికి నివేదించవచ్చును. అలాగే భీష్మాష్టమి రోజున భీష్మ పితామహునికి తర్పణం వదలలేని వాళ్ళు ఈ రోజున తప్పనిసరిగా తర్పణం వదిలితే అదే ఫలితం దక్కుతుంది. విన్నారు కదండి, మాఘ పౌర్ణమి రోజున చెయ్యవలసిన స్నానం, పూజ మరియు దానాలు. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు. మరి సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.